రవితేజ గారు తప్పితే ఇంకో హీరోకి ఈ కథ కాదు అని బలంగా నమ్మి కరెక్ట్ గా ఎక్కడ చేరాలో అక్కడ చేరి సినిమా కూడా ఆలోచించి చెప్పండి. లేదు 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 సార్, లేదు మీరు లేదు అసలే చాలా సినిమాలు చేస్తున్నారు. కాదు 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 అంటే దీంట్లో అండి ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక చిన్న ఇంటెన్స్ ఫైట్ యాక్షన్ కానీ ఇది కానీ ఒక ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కానీ ఒక న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఇవన్నిటికీ ఆల్ ఇన్ వన్ గా మేము అనుకుంది ఈ కథనే డెఫినెట్ గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్ గా హ్యాపీగా అయిపోయింది. ఒక చిన్న ఎక్స్టెన్షన్, నేను ఇప్పుడు కట్టు సాంగ్ చూసారు కదండి, అవును చేసినప్పుడు షర్ట్ లేకుండా. సో నాకు ఈ క్యారెక్టర్ ని రవణను ఊహించుకున్నప్పుడు ఏంటంటే అండి, బేసికల్ గా రవణ్ ఏంటంటే తను సింధూరం నుంచి ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఒక మిడిల్ క్లాస్ కి, లేడీస్ కి, ఫ్యామిలీస్ కి, పిల్లలకి కనెక్ట్ అవ్వని ఆడియన్స్ లేరు. అందరు ఆడియన్స్ ఏంటంటే రిలేట్ అవ్వగలరు. ఆ రిలేట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే, జనరల్ గా మీరు మాలేసే వాళ్ళందరినీ చూస్తుంటే అందులో ఒక డబ్బున్నోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. కానీ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో ఒక రిక్షా వాడు కూడా మాలేసుకుని హ్యాపీగా చేసుకుంటాడు, ఒక ఆటో వాడు కూడా మాలేసుకుని హ్యాపీ. వాళ్ళందరూ ఏంటంటే మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు మాలేసుకుంటే అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆయనకుండే ఒక మాస్కులానిటీ ఉంటది. మీరు ఎప్పుడైనా ఇంత ఆలోచించారా? నువ్వు ఆలోచించుకోవా, నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. అంతకు ముందు బయాలజీ లెక్చరర్ కదా, సో అందుకని ఆయన చక్కగా మనకి ఒక లెసన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. కథ చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించండి. ఓకే, నేను కథ చెప్పినప్పుడే నేను నరేషన్ లోనే అసలు వెరీ క్లియర్ ప్రతిదీ ఏ చెప్పాడో నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను.